అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నిన్నటే జరిగిన ప్రధానమంత్రి సభను చాలా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జన సైనికులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మనసుపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు శ్రీ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ఇచ్చిన భరోసా, ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాతోటి పాటు టీడీపీ, మేము మాతోటి పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని, ఎన్డీఏ కూటమి కంపల్సరీగా ఈరోజు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారకులైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు ఆయన చెప్పినట్లుగానే శ్రీ చంద్రబాబు నాయుడు గారు టోటల్ కూటమేమో 94% రావడం, అదే 100% స్ట్రైక్ జనసేనకి రావడం, నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు అమరావతి రైతులు ఎన్నాళ్ళు పోరాటం చేశారో చూసాం. ఆ పోరాటానికి ప్రతిఫలంగా నిన్న శ్రీ ప్రధానమంత్రి గారి రావడం, ఆయన చేతుల మీదుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తామని చెప్పడం, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారిని మా బ్రదర్ పవన్ కళ్యాణ్ మేము చేస్తున్నాం అని చెప్పడం నిజంగా మాకు జనసేన పార్టీలో చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇదే మేము చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులెడుతుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మరొక్కసారి ఆ మనస్ఫూర్తిగా అందరికీ కూడా జన సైనికులకి, జనసేన పార్టీ ఆ సభ్యులకు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం సభ్యులకు, అదేవిధంగా బీజేపీ వాళ్ళకు మరొక్కసారి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.